మాయా 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 అంతా మాయా జగనన్న మాయా మాయా అంతా మాయా పట్టి పట్టనట్టుగా ఉంది లేనట్టుగా తామరాకుల్లో నీరల్లే నువ్వు అంటి అంటక ఉండు ఛాయా 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 అంతా ఛాయా జగనన్న ఛాయా ఛాయా అంతా ఛాయా ఎదుగా ఇట్లాగే ఉంది ఇప్పుడు జగనన్న వ్యవహారం 2.0 చూపిస్తా 2.0 చూపిస్తా అంటే డైరెక్టర్ శంకర్ సినిమాని మించిన సినిమా చూపిస్తాడేమో అనుకున్నారు అంతా. కానీ హృదయకాలేయం సినిమా చూపిస్తున్నాడు జగనన్న. అంతా కామెడీ చేస్తున్నాడు. ఎన్నాళ్ళు అన్న బయటికి రావాలి అని కోరుకున్న వైసీపీ లీడర్లంతా ఇప్పుడు ఎందుకని అట్టా కోరుకున్నావురా బాబా అని తలా ఓ దిక్కు లగెత్తరో అనుకుంటూ పరుగులెడుతున్నారు. మరి లేకపోతే ఆ గుంటూరు మిర్చి మార్కెట్కు వద్దు జగనన్న వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు. ఆ మిరపకాయల ఘాటికి ముక్కు చీదుకోలేక ముప్పు తిప్పలు పడ్డాడు. గుంటూరు కారం దెబ్బ జగనన్న అబ్బా అన్నట్టు తయారైంది పరిస్థితి. ముక్కు మూతి మొహము అన్నీ మండిపోయి ఇంకెప్పుడు మిర్చి మార్కెట్లోకి వెళ్ళొద్దురా బాబోయ్ అనుకుంటూ ఆ కోపమంతా కూటమి లీడర్ల మీద చూపించాడు. ఎన్నికల కోడ్ ఉందని చెప్పినా అవన్నీ మన నేటి చేయలేవు అన్నట్టు జగనన్న పొలోమంటూ వెళ్ళిపోనాడు. ప్రతిపక్షం నాయకుడు వస్తే బందోబస్తు ఎట్టలేదన్నాడు. అసలు ప్రతిపక్షం హోదా ఇవ్వనే లేదు జగనన్నకి. కానీ తానే ప్రతిపక్ష నాయకుడని చెప్పుకుంటున్నాడు. సరే అదంతా అన్న ఆనందం అనుకుందాంలే. కానీ అన్న వచ్చాడు మిర్చి ఘాటుకి దిమ్మ తిరిగి బండెక్కి వెళ్ళిపోనాడు. కానీ అన్న వెనకాల వచ్చిన వాళ్ళే చేతివాటం గట్టిగా చూపించారు. 14 టిక్కీల మిరపకాయలు మాయం చేశారట. ఎంత దారుణం చూడండి. మిర్చి రైతుల కట్టాల మీద పోరాటం అనుకుంటా వెళ్ళినోళ్ళు రైతులు కట్టబడి పండించిన మిరపకాయలు దొంగతనం చేశారంటే ఎంత దారుణం. వాళ్ళు మనసులేనా? ఇదేనా మిర్చి రైతుల మీద ఉన్న ప్రేమ అని అడుగుతున్నారు ఇప్పుడు రైతులు. అన్నీ ఏమకని అప్పట్లో డ్రామాలు చేసినట్టే ఇప్పుడు కూడా మళ్ళీ డ్రామాలు మొదలెట్టేశాడు జగనన్నయ్య. అన్న మీద ప్రజల్లో చాలా ప్రేమ ఉన్నట్టు, అసలు అన్న కోసమే ప్రజలంతా పుట్టినట్టు అక్కడక్కడ డ్రామా ఆర్టిస్టులను ఎట్టించి వాళ్ళతో రక్తి కట్టించేలా యాక్టింగ్ చేయించేవాళ్ళు. అట్లా ఇప్పుడు 2.0 డ్రామాలు మొదలెట్టేశాడు అన్నయ్య. చిన్నపిల్లల్ని కూడా తన డ్రామాలకి వాడేస్తున్నాడు. ఎంత దారుణమా! జగన్మావయ్య కోసం వన్నం తింటం మానేసినట్టు బెంగెట్టుకున్నట్టు జగన్మావయ్య ముద్దులెడితే కానీ అక్కడి నుంచి వెళ్ళనన్నట్టు ఎందుకే డ్రామాలు. ఇప్పటికే ఆ డ్రామాలు చూసి సిరాకు దొబ్బి జనం తల మీద ఎంట్రుకలన్నీ ఊడిపోయాయి. అసలు జగనన్న 2.0 చూపిస్తానంటే జనం చాలా అంచనాలే ఎట్టుకున్నారు. వారిని మళ్ళీ జోరు పెంచుతాడేమో, ప్రజల్లో బలం పెంచుకుంటాడేమో అనుకున్నారు. కానీ అన్న డ్రామా 2.0 మొదలెట్టేశాడు రోయ్ అనుకుంటున్నారు ఇప్పుడు జనం. అవన్నీ ఏమో కానీ మిర్చి రైతుల కట్టాలు తెలుసుకోవడానికి వెళ్ళి మిర్చి బత్తాలు ఎత్తుకెళ్ళడం ఏటండి బాబా, అన్యాయం. పైగా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జగనన్న బయటకు వచ్చాడా? ఇట్లా రైతుల కట్టాలు పట్టించుకున్నాడా? చివరికి తాడేపల్లి కొంపలోనే సెక్రటేరియట్ సెట్టింగ్ వేసుకుని అక్కడి నుంచే మీటింగ్లు ఎట్టాడు. బయటకు వచ్చేసాలు డ్రామాలు చూపించేవాడు. ఆ డ్రామాలు చూడలేకే జనం చివరికి 11 సీట్లు ఇచ్చారు. అయినా డ్రామాలను నమ్ముకుంటే ప్రజలు ఓట్లేస్తారా చెప్పండి? ఇన్నాళ్ళు జగనన్న దగ్గర ఏదో పెద్ద బ్రహ్మాస్త్రం ఉంది, అన్న రావాలి బయటికి రావాలి అన్నారు వైసీపీ లీడర్లు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాడ్రా బాబా అనుకుంటున్నారట. భస్మాసురుడు తన నెత్తిన తానే చెయ్యట్టుకొని భస్మమైనట్టు జగనన్న బయటకు వచ్చి వైసీపీ లీడర్లను బలిసేస్తున్నాడు. అట్లుంటది మరి జగనన్నతో.